సో మీకు అందుకే అడిగా ఏం అబ్జర్వ్ చేశారు అని చెప్పి. ఫస్ట్ వన్ పర్సంటేజ్. సో ఇంకెవరికి ఏ డౌట్ ఉంది? Sir, 55 questions, sir. ఏంటమ్మా క్వశ్చన్ అది? 6 hours, 1 hour, 50 minutes equals to, sir. క్వశ్చన్ నెంబర్ ఎంత? 55, sir. 55. ఓకే, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకెవరికి ఏ డౌట్ ఉంది? 52, sir. 52 ఏంటి క్వశ్చన్ అది? దిస్ Sir, ఇస్ the ఆల్సో simple ఫ్రమ్ interest. The simple 55 అన్నా interest. కదా? Sir, క్వశ్చన్ నెంబర్ ఎంత? 52, sir. 52. ఓకే, వెరీ గుడ్. సో సింపుల్ ఇంట్రెస్ట్. Sir, I am also 50th question, sir. వెయిట్ అక్కడికే వస్తున్నాను, వెయిట్. సో సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ ఇంకెవరికి ఏం డౌట్ ఉంది? Sir, 59. సో వెరీ గుడ్, 59. సో 59 ఏంటి? టైమ్ అండ్ వర్క్. ఏదైనా Yes, sir. ఇంకెవరికి ఏం డౌట్ ఉంది? Sir, simple interest, sir. క్వశ్చన్ నెంబర్ ఏంటి? 52. 52. 52 ఆల్రెడీ చెప్పారు కదమ్మా, 52 కదా తను కూడా అడిగింది. సో 52 ఇది క్వశ్చన్ నెంబర్. అది కాకుండా ఇంకెవరికి ఏం డౌట్ ఉంది? 54. 53. సో ఇదేమొచ్చింది 59. 54. 54 ఏంటి? సో ఇది ఓకే, నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 54 డౌటా? ఎవరికి డౌట్ అది? Sir. అది చాలా ఈజీ కదరా, ఆల్రెడీ మీకు దానికి సంబంధించి మీకు చెప్పాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఓకేనా? క్లాస్ చూడండి, చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా డౌట్ చెప్పండి. 54 పక్కన పెట్టండి, కావలిస్తే అప్పటికి నీకు తెలియకపోతే అడుగు, నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. 58, 59, sir. 55, sir. 59. రెండు కూడా టైమ్ అండ్ వర్క్ నుంచి వస్తాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? 55, sir. 41, sir. 41. సో ఓకే, సో 41. సో ఇది కూడా మీకు తర్వాత క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకా 55, sir. 55 ఆల్రెడీ తను అడిగాడు రా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 55, 41 అండ్ 54 ఈ 3 క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి కాకుండా 60. ఓకే, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. మిమ్మల్ని నేను అడిగింది, సో ఇప్పుడు మీరు ఈ డౌట్స్ అనేవి నాకు అడిగారు కదా, వీటి వల్ల మీరేం అబ్జర్వ్ చేశారు? సార్ మనకు పోర్షన్ లో లేని కూడా మీరు ఇచ్చారు సార్. ఏంటమ్మా? మనకు పోర్షన్ లో లేని కూడా మీరు ఇచ్చారు సార్. సిలబస్ లో లేనివి. ఎస్ సార్. అది నేను అడుగుతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీ క్లాస్ అనేది ఎందుకోసం తీసుకోవాలనుకుంటున్నానంటే నేను, సో మీరందరూ కూడా నవోదయ కోసం ప్రిపేర్ అవుతుంటారు. మీకు ఇక్కడ నుంచి డైలీ ఎగ్జామినేషన్ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ ఉంటది మీకు, ఓకేనా? సో గ్రాండ్ టెస్ట్లు అనేవి సో మన సిలబస్ ని బేస్ చేసుకొని పేపర్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను, తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇద్దరికి కూడా కలిపి. ఓకే, సో అవుటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి వేరే అనమాట. వాళ్ళు అవి పర్చేస్ చేసుకుని కొనుక్కుంటారు, మీరేం పర్చేస్ చేయక్కర్లేదు. మీరు ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, సో గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా మీకు సో టోటల్ గా మనకి సో డే 15 అంటే 15th వరకు ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు అనేవి రేపటి నుంచి మీకు రన్ అవుతుంటాయి. 5th నుంచి
సో 15th వరకు టోటల్గా ఎన్ని గ్రాండ్ టెస్ట్లు 10 గ్రాండ్ టెస్ట్లు అనేవి మీకు కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత మెగా గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా మీకు ఇస్తాను నేను తర్వాత. ఓకే, సో ఇది మీకు ఎందుకోసం నీకు అడుగుతున్నానంటే మీకు అందరికీ కూడా ఏం అబ్జర్వ్ చేశారని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా ఫస్ట్ మీకు ఐడియా ఉండవలసింది ఏంటంటే సిలబస్ అన్ని. ఓకే, సో సిలబస్ ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు అందరూ నవోదయ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా, అది కాక ఇంకేమైనా ప్రిపేర్ అవుతున్నారు ఎవరైనా? నో సార్, ప్రిపేర్ జనార్దన్, అవుతున్నా సార్. ఓకే వెయిట్, సార్ జనార్దన్ అండ్ ప్రిపేరింగ్ స్నిగ్ధ. స్నిగ్ధ నువ్వు కూడా సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నావా? నో సార్. ఓన్లీ జనార్దన్ ఒక్కడే ప్రిపేర్ అవుతున్నారు. ఇంకెవరు ప్రిపేర్ అవుతున్నారు? ఓన్లీ 1 పర్సన్ మాత్రమే. సో రిమైనింగ్ పీపుల్స్ అందరూ కూడా ఏంటంటే ఓన్లీ నవోదయ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు మీరు, రైట్? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే జనార్దన్ నీ గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు మెయిన్ ఓన్లీ ఏదైతే నవోదయ సీట్ రావాలి నాకు అనుకుని నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అనుకుంటే దీన్ని ఫాలో అవ్వచ్చు. లేదు నాకు మెయిన్ సైనిక్ స్కూల్ అనుకున్నట్లయితే టోటల్ అంతా కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నీ గురించి మాత్రం నేను పక్కన పెడుతున్నా. సో రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఓన్లీ నవోదయ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం తీసుకున్న క్లాసెస్ అనేవి నవోదయ కోసం మాత్రం కాబట్టి, సో ఇందులో అందరూ నవోదయ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారు కాబట్టి, సో మీ గురించి మాత్రమే చెప్తున్నాను. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంతవరకు మీరు ఏవైతే ప్రాక్టీస్ పేపర్స్ కానీ బుక్స్ కానీ ఏం ప్రిపేర్ అయ్యారో అవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టండి. సో రేపటి నుంచి మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో గ్రాండ్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు ఏదైతే సిలబస్ అనేది ఉంటుందో ఆ సిలబస్ ని బేస్ చేసుకొని మీకు ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఏంటంటే సిలబస్ లో లేని వాటి గురించి మీరు ఆలోచించొద్దు. ఏదైతే సిలబస్ లో ఉండదో దాన్ని అయితే పక్కన తీసి పెట్టేసేయండి. మీ బుక్స్ లోని మీ సిలబస్ లేని కూడా టాపిక్స్ అనేవి అందులో ఉంటాయి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ సిలబస్ లో ఉన్న ఏదైతే లెసన్ ఉంటుందో అందులో కూడా సిలబస్ మించి మనకి ఏంటంటే కొన్ని టాపిక్స్ అనేవి రిమూవ్ చేసేసాడు కాబట్టి అవి కూడా మీ మైండ్ లో నుంచి పక్కకు తీసి పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ అనేది ఏముంది, సో ఏం ప్రిపేర్ అవ్వాలి, సో అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. ఇంతవరకు మీరు అంతా నేర్చుకున్నారు. ఓకేనా? సో అవుట్ ఆఫ్ సిలబస్ కూడా మనం నేర్చుకున్నాం అంతా కూడా. సో ఇంతవరకు నేర్చుకునేది ఒక ఎత్తు అయితే, సో ఇప్పటి నుంచి మనం రివిజన్ చేసుకునే టైంలోని, ఇప్పటి నుంచి మనం గ్రాండ్ టెస్ట్లు రాసే టైంలోని ఓన్లీ సిలబస్ బేస్ చేసుకుని మాత్రం మనం ప్రిపేర్ అవుదాం. సో సిలబస్ దాటి ఏమైనా బిట్స్ వచ్చారంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ ఉన్నారు కాబట్టి వాటిని మీరు అటెండ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తుండవలసింది ఏంటంటే సిలబస్. సో వెరీ గుడ్ అమ్మా స్నిగ్ధ ప్రసాద్. సో మీకు ఈ రోజు ఇవ్వబడిన టెస్ట్ లో ఏంటంటే మీకు ఏదైతే అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ లో లేనివి మీకు ప్రొవైడ్ చేశాను. సో ప్రీవియస్లీ మనకేంటి, సో సిలబస్ లో లేకుండా మనకి సో పర్సంటేజెస్ అనేది ఉండేది, అలాగే మనకి సో సింపుల్ ఇంట్రెస్ట్ ఉండేది, అలాగే మనం చూసుకున్నట్లయితే సో టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఉండేది. ఓకేనా? సో టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఉండేది, అలాగే నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అనేది ఉండేది. సో దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సో ఇవి ఉండేవి. ఓకేనా? సో ఈ పర్సంటేజ్ అనే లెసన్ కంప్లీట్ గా పర్సంటేజ్ అనే లెసన్ లో మనకు ఉండేది. అట్ దట్ సేమ్ టైం ఇదే మనకి సో ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా మనకు వచ్చేసేది. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్ లో వచ్చేది. సో రిమైనింగ్ లెసన్ లో సింపుల్ ఇంట్రెస్ట్ లో కూడా ఈ పర్సంటేజెస్ బేస్ చేసుకుని సమ్స్ మనకు ఉండేవి. అట్ దట్ సేమ్ టైం రిమైనింగ్ లెసన్స్ లో కూడా పర్సంటేజ్ బేస్ సమ్స్ ఉండేవి అనమాట. ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే మీకు లేదు. ఓకేనా? వీటి గురించి అయితే మీరు కంప్లీట్ గా అసలు ఆలోచించొద్దు. ఎందుకంటే మనకి పేపర్ లోని వీటికి సంబంధించిన బిట్స్ అనేవి రావు. సో మీరు ఏవైతే బుక్స్ కొనుక్కున్నారో 2024 కొనుక్కున్నారో 2023 కొనుక్కున్నారో నాకు తెలియదు. సో మీరు ఇయర్ స్టార్టింగ్ లోనే బుక్స్ అనేవి తీసుకుని ఉంటారు. కాకపోతే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఇయర్ మధ్యలో వచ్చింది, ఆగస్ట్ లోనే వచ్చింది. అప్పుడు మీకు ఏంటంటే
ఈ సిలబస్ అనేది చెప్పడం జరిగింది. ఆ సిలబస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 months తర్వాత అంటే మనకి ఆగస్టు, సో సెప్టెంబర్, అక్టోబర్, ఓకేనా. సో అక్టోబర్ లో మళ్ళీ మనకి కొత్త బుక్స్ అనేవి లాంచ్ అయ్యాయి. ఆ కొత్త బుక్స్ లోని ఈ సిలబస్ కి సంబంధించి మనకి ఏంటంటే ఇవ్వటం జరిగింది. అవి కూడా అన్ని బుక్స్ ఇవ్వలేదు, ఓన్లీ విజిఎస్ బుక్స్ ఏవైతే ఉంటాయో విజిఎస్ బుక్స్ లో మాత్రమే ఆ సిలబస్ అనేది సో చేంజ్ చేసేసి రీప్రింటింగ్ చేసి మీకు ఇచ్చాడు, ఓకేనా. మిగతా అన్ని బుక్స్ కూడా ఏంటి, సో పాతది ఏదైతే సిలబస్ ఉందో పాత సిలబస్ ని బేస్ చేసుకుని ఉంది, ఓకేనా. సో విజిఎస్ బుక్స్ కూడా అక్టోబర్, నవంబర్ లో వచ్చాయి బుక్స్, కొత్త బుక్స్ అనేవి. సో మీలో చాలా మంది అవి కొనుక్కొని ఉండొచ్చు లేదా కొనుక్కోకపోవచ్చు. సో మీ ప్రీవియస్ మీ దగ్గర ఉన్న బుక్స్ లోని సో ఏదైతే యాంగిల్స్ అనే లెసన్ ఉంటుందో యాంగిల్స్ అనే లెసన్ కూడా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంతవరకు బయట చాలా మోడల్ పేపర్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? మోడల్ పేపర్స్ బయట నుంచి ఏమైనా కొనుక్కొని మీరు? ఎస్ సార్. ఓకే, మీరు ఐ థింక్ నాకు తెలిసి ఏ హరిహంత్ గాను, సో నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను కాబట్టి హరిహంత్ బుక్స్ కానీ లేకపోతే అగర్వాల్ బుక్స్ కానీ లేకపోతే ఇటువంటి బుక్స్ ఏమైనా తీసుకొని ప్రాక్టీస్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఓకేనా. సో ఆ ప్రాక్టీస్ టెస్ట్లు మీరు చూసినా సరే అందులో కూడా ఏంటంటే ఇక్కడ ఏదైతే సిలబస్ అనేది ఇచ్చారో ఈ సిలబస్ లోని సమ్సే మనకి మ్యాథ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఇస్తున్నారు కదా ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో కూడా. ఎస్ సార్. సో ఇదేంటంటే సో ఇంతవరకు మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ పాత సిలబస్ లో మనకి అరౌండ్ 50 నుంచి 60% వరకు సిలబస్ అనేది మనకి రిమూవ్ చేయడం జరిగింది. ఇవే చాలా పెద్ద లెసన్స్ అన్నమాట. పర్సంటేజ్ చాలా పెద్ద లెసన్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఎల్సీ అండ్ హెచ్సిఎఫ్, అట్ దట్ సేమ్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ లోని పర్సంటేజెస్, సమ్ స్పీకర్ సెట్, ఇదంతా మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 60% సిలబస్ అనేది మనకి తీసేసాడు అనమాట. సో మ్యాథ్స్ లో ఇంక రిమైనింగ్ ఉన్నది ఏంటి, 40% సిలబస్ మాత్రమే ఉంది. వీటితో పాటు మనకి సో యాంగిల్స్ అనేది యాడ్ చేసాడు కాబట్టి సో ప్రీవియస్ సిలబస్ తో పోల్చుకుంటే మనం 50% సిలబస్ నేర్చుకుంటే సరిపోతుంది, అంతకు మించి మనకి ఎక్కువగా బిట్స్ అనేవి రావు, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరి దగ్గర కూడా సిలబస్ అనేది ఉందా? ఎస్ సార్. లేకపోతే మీకు నేను మళ్ళీ పంపిస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా అది పెట్టుకోండి మీ దగ్గర. సో ఎవ్రీడే కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు బాగుంటుంది. సో ఇది మనకి నవోదయకి సంబంధించి సో సిలబస్ అన్నమాట. సిలబస్ అనేది ఇక్కడ మీకు మ్యాథ్స్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను మీకు. సో దాన్ని మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి, ఇంకేమీ మీరు ప్రిపేర్ అవ్వద్దు. సో అవుట్ ఆఫ్ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఏవైతే డౌట్స్ అడిగారో మీరు అవన్నీ కూడా మీకు ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి మనకు వచ్చేవన్నమాట. సో స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ కూడా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చెప్పమ్మా. సార్ ఇక్కడ వాట్సాప్ వచ్చింది. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? నో సార్. నో అంటే నువ్వు ఏదో చేసావు నాకు తెలియదు, మిగతా వాళ్ళకి కనిపిస్తుందమ్మా స్క్రీన్ అనేది? ఎస్ సార్. అది నువ్వు చూసుకోమ్మా, నువ్వేం చేస్తున్నావో మరి. లేదా సిగ్నల్ వచ్చే ప్లేస్ లో నువ్వు కూర్చోకపోవడం కానీ ఏదో ఒకటి అయి ఉంటది. సో మళ్ళీ నేను స్క్రీన్ రీప్లే చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కనిపిస్తుందమ్మా అశోక్? ఎస్ సార్. సో సిలబస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఈ సిలబస్ ని బేస్ చేసుకొని మనం ఏంటంటే సో మొత్తం అంతా కూడా సో ప్రిపేర్ అనేది అవ్వాలన్నమాట. సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే నెంబర్ సిస్టమ్, సో నెంబర్ సిస్టమ్ నుంచి మనం చూసుకున్నట్లయితే సిలబస్ లో మనకి నెంబర్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి. సో ఇందులో సో ఒకరిని అడుగుతా, శ్రితిక్ రెడ్డి నెంబర్ సిస్టమ్ లో మనకి 1 by 1 టాపిక్స్ ఏవైతే ఉంటాయో చెప్పమ్మా. శ్రితిక్ రెడ్డి సార్ ప్లేస్ వాల్యూ. స్టార్టింగ్ నుంచి చెప్పు, ప్రిపేర్ అవ్వలేదు ప్రాపర్ గా నువ్వు? ప్రిపేర్ అయినాను సార్. మరి చెప్పు. ఇండియన్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్. రోమన్ నెంబర్స్. వెరీ గుడ్, రోమన్ నెంబర్స్.
place value, face value, ఓకే, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. prime and composite numbers, ఓకే, టైప్స్ ఆఫ్ నెంబర్స్. డివిజిబిలిటీ రూల్స్. yes sir, సో బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. ఓకేనా? సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? Yes, sir. Unit digits. యూనిట్ డిజిట్స్. ఓకే, అది కూడా మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ లోనే వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ఏంటంటే సో ప్రిపేర్ అనేది అవ్వాలి. ఓకేనా? సో ఇది దాటిపై మళ్ళీ మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో సెకండ్ లెసన్ మనం చూసుకున్నట్లయితే 4 ఫండమెంటల్ ఆపరేషన్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లో మనకి సో ప్లస్ చేయటం, అలాగే మైనస్ చేయటం, మల్టిప్లై అండ్ డివిజన్. ఓకేనా? వీటిని బేస్ చేసుకొని మనకి సమ్స్ అనేవి వస్తాయి. సో కొన్ని వర్కింగ్ సమ్స్ ఉంటాయి. సో మీ బుక్స్ లో కూడా ఆ వర్కింగ్ సమ్స్ అనేవి చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు. సో వచ్చేటప్పుడు మనకి ఏంటంటే సో ఈజీగా ఉండే సమ్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఒకసారి అన్ని చూసుకోండి. ప్లస్ చేయడం, మైనస్ చేయడం, వీటిని బేస్ చేసుకుని కొన్ని వర్కింగ్ సమ్స్ ఉంటాయి. వర్కింగ్ సమ్స్ కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి అశోక్ ఏమేమి టాపిక్స్ వస్తాయి చెప్పమ్మా? sir, factors of numbers, ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్, multiples of numbers, మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్, average, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, factor prime, మీకు అందుకే 40 days ఛాలెంజ్ ఉంది. సో దాన్ని మీరు ఫాలో అవ్వండి. అంటే అందరూ దాన్ని ప్రిపేర్ అయ్యారు కానీ మీరు మాత్రం ప్రిపేర్ అవ్వలేదు. మీ దరిద్రం అదే. అంతే, మీరు ఎప్పటికీ మారరు. మీరు 40 days ఛాలెంజ్ పెట్టేసి 40 days అందరూ ప్రిపేర్ అవుతున్నారు కానీ మిమ్మల్ని టాపిక్స్ అడిగేసేటప్పటికి మీకు ఏ టాపిక్స్ ఉంటాయో కూడా మీకు తెలియదు. మీరు ఇంకేం ఆన్సర్ చేస్తారు మరి? సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ నుంచి మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇందులో మనకి? సో ఫ్యాక్టర్స్ అనేవి మనకి లిమిటెడ్ ఉంటాయి కాబట్టి సో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో కొన్ని నెంబర్స్ ఇచ్చేసి వాటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనకు అడుగుతుంటాడు. సో కామన్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు అడుగుతుంటాడు. సో కామన్ ఫ్యాక్టర్స్ అనేవి మనం చేస్తుండాలి. సో మల్టిపుల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలాగే. సో ఒక టార్గెట్ ఇచ్చేసి టార్గెట్ దగ్గర మనకి మల్టిపుల్స్ అడుగుతుంటాడు, అలాగే కామన్ మల్టిపుల్స్ అనేవి అడుగుతుంటాడు. అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఈ లెసన్ నుంచి వస్తుంది. ఓకేనా? సో ఈ లెసన్ నుంచి మనకి 2 బిట్స్ అనేవి వస్తాయి. సో 2 బిట్స్ లో నుంచి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. జాగ్రత్తగా మీరు చూసుకోండి. అట్ దట్ సేమ్ టైం సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్ అనేవి ఉంటాయి. సో వాటి నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి ఒక బిట్ అన్నమాట. అట్ దట్ సేమ్ టైం ఏదైతే మనకి నెంబర్ సిస్టమ్ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో 2 క్వశ్చన్స్ అనేవి ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి సో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనే టాపిక్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అట్ దట్ సేమ్ టైం సో రిమైనింగ్ సిలబస్ అనేది ఏదో వాటి మీద వస్తుంది అనమాట. సో ఇందులో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే రోమన్ నెంబర్ సిస్టమ్ అనేది సో మేజర్ అక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇయర్. ఓకేనా? సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అండ్ బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్. ఓకేనా? సో ఈ 2 టాపిక్స్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది, రిమైనింగ్ టాపిక్స్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి 4 బిట్స్ అనేవి క్లోజ్ అన్నమాట. ఓకేనా? సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ నుంచి మనకి బిట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 4th మనం చూసుకున్నట్లయితే డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఇక్కడ కూడా మనకి సేమ్ సెకండ్ లెసన్ అనేది ఏ విధంగా ఉంటుందో 3rd, 4th లెసన్ కూడా అంతే. కాకపోతే సెకండ్ లెసన్ నుంచి మనకు వచ్చే అవకాశం అనేది ఛాన్స్ అనేది చాలా తక్కువ. కాకపోతే డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో 0.001 ప్లస్
0.1 ప్లస్ 0.01 ఇలా మొత్తం వీటన్ని కలపమని చెప్తుంటాడు అనమాట. ఇలా మనం చూసుకున్నట్లయితే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ నుంచి ఏవైతే డెసిమల్స్ ఉంటాయో ఇందులో మనకి ప్లస్ చేయటం, మైనస్ చేయటం, మల్టిప్లై చేయడం, డివిజన్ చేయడం, వీటితో పాటు కొన్ని వర్కింగ్ సమ్స్ అనమాట. బేసిక్ వర్కింగ్ సమ్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక బిట్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటది. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 4 లెసన్స్ నుంచి మనకి ఎన్ని బిట్స్ వస్తాయి? సో 5 బిట్స్ అనేవి ఎక్కడి నుంచి మనకి 5 బిట్స్ అనేవి వస్తాయి కాబట్టి 5 బిట్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. టాపిక్స్ అనేవి మిస్ అవ్వద్దు, అవి మాత్రమే రివిజన్ లో పెట్టుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ నుంచి మనకి 2 బిట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఫ్రాక్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా పెట్టుకోకర్లేదు. ఇక్కడ చూడండి, 5th లెసన్ అండ్ 6th లెసన్ ఈ రెండు కూడా సేమే మనకి. సో 8th లెసన్ లో మనం చూసుకున్నట్లయితే ఫ్రాక్షనల్ నెంబర్స్ లో వాడు ఏమి నేర్చుకోమన్నాడు? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ లైక్ ఫ్రాక్షన్స్ సంబంధించి మల్టిప్లైకి సంబంధించి మనకి డివిజన్ ఏదైతే ఉంటుందో డివిజన్. అంటే మనకి ఇక్కడ కూడా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ నుంచి మనకి బిట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ 4 టాపిక్స్ ఏవైతే నేర్చుకుంటారో ఫ్రాక్షన్స్ ని ప్లస్ చేయడం, మైనస్ చేయడం, అలాగే మనకి మల్టిప్లై చేయడం, డివిజన్ చేయడం, ఈ 4 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 4 టాపిక్స్ అనేవి మైండ్ లో పెట్టుకోండి. ఈ 4 టాపిక్స్ నుంచి మనకు ఒక బిట్ అనేది వస్తుంది. ఓకే? అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఉన్నాయో, అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ అనేవి డెసిమల్స్ రూపంలోకి మార్చడం, డెసిమల్స్ రూపంలో ఉన్న వాటిని ఫ్రాక్షన్ లోకి మార్చడం అనే టాపిక్ నుంచి అట్ దట్ సేమ్ టైం మనకి ఇదే ఫ్రాక్షన్స్ లో మనకి అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ గుర్తుందా? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్స్ వీటికి ఒక బిట్ అనేది వస్తుంది. కాబట్టి రిమైనింగ్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇందులో మనకి ఉన్న వర్కింగ్ సమ్స్ ఏవైతే ఉంటాయో ఇది మీకు ఆప్షనల్. అవి చూడండి, అందులో నుంచి వచ్చే అవకాశం ఉండొచ్చు, రాకపోవచ్చు. కాబట్టి కొంతవరకు వాటి మీద ఫోకస్ చేయండి. ఎక్కువ దాని మీద ఫోకస్ అనేది అవసరం లేదు, కొంతవరకు వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ లోని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో వితౌట్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ పర్సెంటేజ్. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ లో నుంచి పర్సెంటేజ్ కి సంబంధించిన సమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సమ్స్ అనేవి ఇవ్వము అని చెప్పేసి వాడు క్లియర్ గా ఇచ్చేసాడు అనమాట. ఓకేనా? కాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సెప్టెడ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ టాపిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ లో నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి ఏదైతే టాపిక్ ఉంటుందో ఇందులో నుంచి మనకి పర్సెంటేజెస్ సమ్స్ అనేవి అస్సలు ఇవ్వడు. ఓకేనా? కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి ఏముంటది? ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం, లాస్ ఫైండ్ అవుట్ చేయడం, రెండే మెయిన్ అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం, లాస్ ఫైండ్ అవుట్ చేయడం టాపిక్ నుంచి మనకు ఒక బిట్ అనేది వస్తుంది. రెండో బిట్ కూడా ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంటది. కాకపోతే ఏదైతే పర్సెంటేజ్ కి సంబంధించిన బేసిక్ సమ్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ సమ్స్ నుంచి మనకి ఒక ప్రశ్న అనేది వస్తుంది అనమాట. అది కూడా ఏంటి మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయటం. ఓకేనా? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం అండ్ లాస్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం, ఈ 2 టాపిక్స్ నుంచి మనకి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటది. ఓకేనా? అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే పెరిమీటర్ అండ్ ఏరియా. మళ్ళీ చాలా మంది ఇక్కడ ఏంటంటే పెరిమీటర్ అండ్ ఏరియాతో పాటు వాల్యూమ్ కూడా చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. ప్రిపేర్ అవుతున్నారా వాల్యూమ్ అనేది? నో సార్. ప్రిపేర్ అవ్వద్దు. వాల్యూమ్ సంబంధించి మనకి ఎటువంటి బిట్స్ కూడా రావు. వాల్యూమ్ అనే దాన్ని ఇక్కడ మనకి ఎక్కడ కూడా వాడు మెన్షన్ చేయలేదు. ఓకేనా? వాల్యూమ్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మైండ్ లో నుంచి తీసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే పెరిమీటర్ అండ్ ఏరియా. పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత.
అండ్ ఏరియా అంటే ఏంటి, వైశాల్యం. వీటికి సంబంధించి మాత్రమే మనకి అడుగుతాడు అనమాట. ఓకేనా? సో అవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెక్టాంగిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, లేకపోతే మనకి స్క్వేర్ కానీ, పాలిగన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. పాలిగన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏదైతే పెరిమీటర్ ఉంటుందో పెరిమీటర్ అడుగుతాడు, ఏరియా అడగరు. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా వాడు మెన్షన్ చేశాడు, ఇక్కడే మెన్షన్ చేసేసాడు మీకు. సో పెరిమీటర్ కి సంబంధించి మనకు అడుగుతాడు. పెరిమీటర్ అంటే మీకు అందరికి గుర్తుంది కదా, పాలిగన్ అంటే ఏంటి, సో ఎక్కువ భుజాలు ఉండేవన్నమాట. సో ఎక్కువ భుజాలు ఉండేటప్పుడు సో చుట్టుకొలత అడిగేటప్పుడు మనం ఏం చేస్తాం, భుజాల్లో మనకి ఏవైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూస్ అన్ని కూడా ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. రైట్? సో ఇప్పుడు మనం ఏం చూసుకుంటాం ఇక్కడ, సో పెరిమీటర్ అనేది మనకి పెద్ద టాపిక్ అయితే కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్. సో మూడిటి నుంచి మనకి ఏంటంటే బిట్స్ అనేవి అడుగుతుంటాడు అనమాట. అంటే 10th లెసన్ నుంచి మనకి సో 2 బిట్స్ అనేవి వస్తాయి. ఒకటి ఏరియా ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఒకటి అడుగుతుంటాడు, అండ్ మనకి ఏంటి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఒకటి అడుగుతుంటాడు. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈ టాపిక్ ఉంటుంది ఇది మళ్ళీ మీకు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఇది మాత్రం మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది ఏంటంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ యాంగిల్ కి సంబంధించి సో మనకి బేసిక్ సమ్సే వస్తాయి. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే 2 బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. సో 2 బిట్స్ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే అక్యూట్ యాంగిల్ కానీ, అబ్ట్యూస్ యాంగిల్ కానీ, సో ఏదైతే స్ట్రైట్ యాంగిల్ కానీ, సో రిఫ్లెక్స్ యాంగిల్ కానీ ఏవైతే ఉంటాయో ఆ యాంగిల్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో ఈ యాంగిల్ కి సంబంధించి ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది. సో ఆ టాపిక్ నుంచి కూడా మనకి ఒక బిట్ అనేది వస్తుంది. రేపు మీకు ఏదైతే గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తానో అందులో మీకు దీనికి సంబంధించిన బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బిట్స్ అనేవి మీకు వస్తాయి. ఓకేనా? సో మనకి ఏదైతే చెప్పమ్మా. సార్ మీరు అన్నిటికన్నా ఫస్ట్ కండక్ట్ చేసిన మ్యాథ్స్ ఎగ్జామ్ లో యు గివెన్ అబౌట్ యాంగిల్ సార్. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యాంగిల్స్ నుంచి సో అవి మీకు వస్తాయి. రేపు ఎగ్జామినేషన్ లో వాటికి సంబంధించి ఆ 2 టైప్ ఆఫ్ యాంగిల్స్ కు సంబంధించి కూడా మీకు ఎగ్జామినేషన్ లో సో బిట్స్ అనేవి అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో రేపు 5th మనకి ఎగ్జామినేషన్ వస్తుంది కాబట్టి సో ఆ ఎగ్జామినేషన్ అనేది రాయండి. అండ్ ఫైనలీ మనం చూసుకున్నట్లయితే డేటా అనాలిసిస్. సో డేటా అనాలిసిస్ కూడా మనకి చాలా ఈజీగా ఉండే టాపిక్ కాబట్టి సో అది మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సో డేటా అనాలిసిస్ నుంచి కూడా మనకి సో ఎన్ని బిట్స్ వస్తాయంటే సో అప్రాక్సిమేట్లీ వచ్చినట్లయితే సో ఒక బిట్ అనేది మాక్సిమం వస్తుంది, అంతకన్నా ఎక్కువ బిట్స్ అనేవి మనకి వచ్చే అవకాశం అయితే లేదు. ఓకేనా? సో క్లియర్ గా అర్థమైంది కదమ్మా మీకు అందరికీ కూడా. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి ఒక్క టాపిక్ నుంచి సో ఒక్కొక్క బిట్ అయితే మనకి వస్తూ ఉంటది కాబట్టి సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో మ్యాథ్స్ కి సంబంధించి సో ఇవే టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ సంబంధించి మీకు ఇంకా ఏమీ ఉండదు. సో ఇదే వీడియో మళ్ళీ మీకు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి. సో అది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి అమ్మా. సో ఇక్కడ మనం కౌంట్ చేసేద్దాం ఎన్ని బిట్స్ అనేది. సో ఇది తప్పించి మీరు ఇంకేం ప్రిపేర్ అవ్వద్దు. ఈ రోజు పేపర్ లో మీరు ఆల్రెడీ చూసుంటారు కదా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి, వాటిని మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. ఓకేనా? సో నెంబర్ సిస్టమ్ నుంచి మనకి 2 బిట్స్ వస్తాయి. 4 ఫండమెంటల్ ఆపరేషన్ నుంచి ఒక బిట్ వస్తుంది, రాకపోవచ్చు. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి 2 బిట్స్ అనేవి వస్తాయి. అండ్ ఏదైతే మనకి 4th లెసన్ అండ్ 8th లెసన్ ఉంటుందో ఈ 2 లెసన్స్ నుంచి మనకి 2 బిట్స్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సో సారీ 5th లెసన్ నుంచి 8th లెసన్ నుంచి మనకి ఏంటంటే 2 బిట్స్ అనేవి వస్తాయి. అండ్ డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ నుంచి మనకి బిట్ అనేది మిస్ అయినట్లయితే సో ఇక్కడ ఒక బిట్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా? సో మెజర్మెంట్స్ అనేది ఒకటి ఉండిపోయింది. మెజర్మెంట్స్ నుంచి మనకి 2 బిట్స్ అనేవి వస్తాయి. సింప్లిఫికేషన్ మీకు ఐడియా ఉందా? సో ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది. అండ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ నుంచి 2 బిట్స్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి సో 2 బిట్స్ అనే మాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. సో పెరిమీటర్ అండ్ ఏరియా నుంచి 2 బిట్స్ అనేవి వస్తాయి. సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నుంచి 2 బిట్స్ అనేవి వస్తాయి. డేటా అనలిటిక్స్ నుంచి ఒక మార్క్స్ అనేది వస్తుంది. ఇప్పుడు టోటల్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి.
సో 2+1 మొత్తాన్ని కౌంట్ చేసి చెప్పండి మొత్తం ఎన్ని ఉన్నాయో. ట్వంటీ సార్. 20 సార్. 20 సార్. సరిపోయిందా 20? సో ఈ 20 ఇప్పుడు ఏదైతే చెప్పానో మాక్సిమం మనకి ఇదే విధంగా మనకి బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటది. సో మీరు కౌంట్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ అయినా సరే సో ఒక్కొక్క బిట్ ఏదైనా ఒక ప్లేస్ నుంచి మారే అవకాశం అనేది ఉండొచ్చు, కానీ సో ఇంకా మీకు మారే ఛాన్స్ అయితే ఎక్కువ ఉండదు. ఓకేనా. సో ఫర్దర్ గా మనం ఏదైతే సో గ్రాండ్ టెస్ట్లు అనేది మనం డైలీ కండక్ట్ చేసుకుంటాం, వాటి నుంచి మనం సో రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పుకునేటప్పుడు సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఎక్కడి నుంచి అలాగ వస్తాయి, ఏం ప్రిపేర్ అవ్వాలి. సో అది ఒక్కటి మీరు మైండ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సిలబస్ సంబంధించి ఎవరికైనా ఇంకేం డౌట్ ఉందా మీకు? సార్ మీరు ఒక ఎగ్జామ్ లో బాయిలింగ్ వాటర్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు అని ఇచ్చారు సార్ క్వశ్చన్. ఏ ఎగ్జాము సార్? అన్నిటికన్నా ఫస్ట్ ఎగ్జామ్ సార్. దాంట్లో మీరు బాయిలింగ్ వాటర్ ప్రెషర్ ఇస్ ఈక్వల్స్ టు అని ఇచ్చారు సార్. అది టెంపరేచర్ కి సంబంధించిన బిట్ అయి ఉంటది. ఫారెన్ హీట్ టు సెల్సియస్ కన్వర్ట్ చేసుకోవడం ఇదేనా మీకు అడుగుతుంది? అదే అడుగుతున్నా నువ్వు? సెల్సియస్ టు ఫారెన్ హీట్ అది మనకి ఎక్కడ వస్తుంది? సో మెజర్మెంట్ లో మనకి వస్తుందా అది? ఓకేనా. సో మెజర్మెంట్ లో మనకి ఇక్కడే వస్తుంది. లెంత్, మాసు, కెపాసిటీ, టైం, మనీ, వీటితో పాటు హీట్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఒక బిట్ అనేది వస్తుంది అనమాట. ఆ బిట్ ఏది? ఫారెన్ హీట్ టు సెల్సియస్, సెల్సియస్ టు ఫారెన్ హీట్. ఓకేనా. సో మెజర్మెంట్స్ లో ఉంటుంది అది. ఓకే. సో ఇంకెవరికేం డౌట్ లేదు కదా. సో మీరు ఏం చేస్తారంటే కీ అనేది ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను, అందరూ కూడా కీని కరెక్షన్ చేసుకొని సో ఒకసారి మీ పేరెంట్స్ తో సైన్ పెట్టించుకొని సో నాకు ఫార్వర్డ్ చేయండి. రేపటి నుంచి మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ డే కూడా మీరు ఈవినింగ్ అయ్యాక ఎగ్జామినేషన్ రాసుకోవడం సో ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. అవుట్ ఆఫ్ సిలబస్ ఏదైతే ఉంటుందో అవుట్ ఆఫ్ సిలబస్ ని మీ మైండ్ లో నుంచి తీసేసేయండి. ఏదైతే మీకు ఇది ఉంటుందో ఈ సిలబస్ ఉంటుందో ఈ సిలబస్ ఒక్కటి మాత్రం మీ మైండ్ లో ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ సిలబస్ మాత్రం మైండ్ లో ఉండాలి. ఇది కాకుండా ఇంకేమైనా ఎడిషనల్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే అనవసరంగా టైం అనేది మీకు వేస్ట్ అయిపోతుంది. టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా చాలా మంది ఏం డౌట్ అడుగుతుంటారంటే ప్యాసేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇది ఐడియా ఉందా? ప్యాసేజెస్ సంబంధించి చెప్పమ్మా. సార్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి యాప్ లో క్లాసెస్ ఉన్నాయి సార్? ఉన్నాయమ్మా, క్లాస్ లో అప్లోడ్ చేశాను కదా. ఓకే సార్. అందులో ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నుంచి డేటా అనలిటిక్స్ రెండు కూడా అప్లోడ్ చేస్తాను. చాలా కాలం అవుతుంది అప్లోడ్ చేసి మీకు అవి. ఓకే సార్. చూడు ఒకసారి, క్లాసెస్ అన్ని అందులో అప్లోడ్ అయిపోయి పెండింగ్ అయితే ఏమీ లేవు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ప్యాసేజెస్ అనేవి ఉంటాయో ప్యాసేజెస్ సంబంధించి సో చాలా మంది మళ్ళీ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైతే నవోదయ కోసం ప్రిపేర్ అవుతున్నారో, జనార్దన్ నీ గురించి నేను మాట్లాడట్లేదు, మళ్ళీ సార్ అలా చెప్పారు నేను ప్రిపేర్ అవ్వలేదని నన్ను బ్లేమ్ చేయకు. సో ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను, సైనిక్ స్కూల్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓన్లీ ప్యాసేజెస్ గురించి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఓన్లీ ప్యాసేజెస్ ఓరియంటెడ్ గా మీరు చదవండి అమ్మా. సో ఈ టైంలో మీరు సినోనిమ్స్ అని, యాంటోనిమ్స్ అని, గ్రామర్ పార్ట్ అని చెప్పేసి వాటి మీద మీరు ఫోకస్ చేయొద్దు దయచేసి. మనకి ఎప్పుడు కూడా ప్యాసేజెస్ దగ్గర నుంచి సో 5 క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో 5 క్వశ్చన్స్ కూడా ప్యాసేజ్ ఇక్కడ మనకి ఏదైతే ఇవ్వటం జరిగిందో ఈ ప్యాసేజ్ ని బేస్ చేసుకునే మనకి బిట్స్ అనేవి సో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇఫ్ మనకి ఇవ్వబడిన 4 ప్యాసేజ్ లో ఏదో ఒక ప్యాసేజ్ లో మనకి అడిగితే సినోనిమ్, యాంటోనిమ్ అడగొచ్చు. అది కూడా రేర్ అన్నమాట, అడిగితే అడగొచ్చు లేకపోతే లేదు. సో దాని గురించి మీరు ఇప్పుడు పట్టుకొని సో నేను మొత్తం సినోనిమ్స్ అన్ని నేర్చేసుకోవాలి, యాంటోనిమ్స్ అన్ని నేర్చేసుకోవాలి, ఓకేనా, సో మీనింగ్స్ అన్ని నేర్చేసుకోవాలి అనేది మైండ్ లో నుంచి తీసి పక్కన పెట్టేసాయండి. ఓకేనా. సో అది మీరు మీనింగ్స్ కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి మీనింగ్ అడుగుతుంటాడో దానికి సంబంధించి సో పైన ఏదో ఒక దాంట్లో మనకి సో ఛాన్స్ అనేది ఉంటది, అందులో నుంచే మనం మీనింగ్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటది. సో ఇక్కడ చూడండి ఆపోజిట్ వర్డ్స్. సో ఆపోజిట్ వర్డ్స్ అనే మనం నేర్చుకోవాలని చెప్పేసి ఎక్కువ ఆపోజిట్ వర్డ్స్ ఇప్పుడు నేను నేర్చుకుంటానని చెప్పేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే మాత్రం సో తర్వాత దొరికిపోతారు, ముందే చెప్తున్నాను నేను. ఓకేనా. సో వాటి గురించి మీరు ఎక్కువగా టైం అనేది
వేస్ట్ అయితే చేయొద్దు. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇవ్వబడిన సో 5 క్వశ్చన్స్ లో నుంచి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనకి సినోనిమ్స్ అనేవి ఇచ్చాడు. సో ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. ఇంతవరకు ఆపోజిట్ వర్డ్స్ సినోనిమ్స్ ఏమైనా నేర్చుకున్నారా లేదా కంప్లీట్ గా అసలు మీకు ఏం రావా? నేర్చుకున్నాం సార్. సో ఓకే, నేర్చుకోకపోతే వాటి మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయొద్దు. సో జస్ట్ ఒకసారి చూసుకొని వదిలేసేయండి, ఓకేనా? సో ఒక ఏదైతే కొంతవరకు మీరు నేర్చుకోండి. సో ఇప్పుడే మీరు అన్ని పట్టుకొని నేర్చేసుకుంటానంటే అవ్వదు అది, ఓకేనా? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఏం చేస్తారంటే ప్యాసేజెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసేజ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రశ్నలు అనేవి ప్యాసేజ్ నుంచి ఎలాగ వస్తాయి, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయండి, ఓకేనా? సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఇప్పుడు నేను నేర్చుకుంటాను, ఇప్పుడు మీరు కొత్తగా చదువుతానంటే మాత్రం కుదరదు, ఓకేనా? సో మీరు ఆల్రెడీ ఇంతవరకు నేర్చుకొని ఉంటే ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకుంటానంటే మాత్రం వద్దు, ఓకేనా? సో వాటి గురించి ఎక్కువ టైం అనేది పెట్టకండి. సో సిలబస్ అనేది ఇది. సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి యాజ్ యూజువల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి పేపర్ అనేది వస్తుంది కాబట్టి సో ప్రాబ్లం లేదు, ఓకేనా? సో రేపు మీకు ఏదైతే గ్రాండ్ టెస్ట్ ఉంటుందో సో గ్రాండ్ టెస్ట్ అనేది ఆల్రెడీ నేను ప్రిపేర్ కూడా చేసేసాను. సో మీరు ఏం చేస్తారంటే సో సిలబస్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే చెప్పానో సిలబస్ అంతా కూడా నీట్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఈవినింగ్ రేపు మీకు గ్రాండ్ టెస్ట్ అనేది సో మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను. సో మీరు అందరూ కూడా ఆ గ్రాండ్ టెస్ట్ అనేది రాయండి, ఓకే? అట్ ద Okay, సేమ్ sir. టైం యాప్ లో కూడా మీకు అక్కడ అప్డేట్ అయితే చేస్తాను. సో యాప్ లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న పర్లేదు. సో మీరైతే ఎవరు ఉన్నారో వాట్సాప్ లో మీరైతే కాంటాక్ట్ లో అవ్వండి. సో వాట్సాప్ లో నేను పంపిస్తాను మీకు పేపర్ అనేది, Okay, sir. ఓకేనా? Okay, sir. ఓకే, రేపు ఎగ్జామ్ అయితే రెడీ అయిపోండి. సో కీ అనేది ఇప్పుడు పంపిస్తాను, కీ చూసుకొని నాకు పంపించండి అందరు కూడా, Okay, sir. ఓకే? Okay, sir.